మీరు నోటిఫికేషన్లు ఇయ్యక కొన్ని, నోటిఫికేషన్లు ఇస్తే ప్రశ్నపత్రాలు పరీక్షలు నిర్వహించకపోవడం కొన్ని, పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్నపత్రాలు బజార్లలో పల్లి బఠానీలలాగా అమ్ముతుంటే 2011 తర్వాత 2025 వరకు గ్రూప్ 1 ఉద్యోగాలు మీరు నిర్వహించకపోతే నేను వచ్చిన తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 మెడికల్ అండ్ హెల్త్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ని సంవత్సరంన్నర తిరిగే లోపల 70,000 ప్రభుత్వ ఉద్యోగ ఎన్ని పచ్చబద్ధం ఇది మేము పరిష్కరించినాము. పచ్చబద్ధం. ఇంత పచ్చబద్ధం అయితే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక ముఖ్యమంత్రి బాధ్యత గల కుర్చీలో కూర్చొని ఇంత పచ్చబద్దాలు మాట్లాడద్దు. ఒక మంత్రి ఏమో 60,000 అంటాడు, ఒక మంత్రి ఏమో 70,000 అంటాడు, ఒక మంత్రి ఏమో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని మాట్లాడతాడు. మీరు ఒకవేళ ఇట్లా ఉద్యోగాలు ఇచ్చుంటే ఇవాళ జూబ్లీస్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, నిరుద్యోగ ఓయూ సంబంధించి జేఏసీ వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు. మీరు ఉద్యోగాలు ఇచ్చుంటే వాళ్ళు ఎందుకు పోటీ చేస్తారు? ఇప్పుడు సరే కేసీఆర్ గవర్నమెంటు, బీఆర్ఎస్ గవర్నమెంటు, కేటీఆర్ గారు 2023 ఎలక్షన్స్ ముందు కూడా ఆయన స్పష్టంగా ఒక మాట చెప్పారు. దాదాపు 2 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ఆ ఉద్యోగాలు కూడా మేము గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టాం, కావాలంటే చూసుకోమని అని చెప్పి 2023 ఎలక్షన్స్లో కూడా ఇదే అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చొని కూడా కేటీఆర్ ఒక మాట చెప్పిండు. మేము ఇచ్చినాం ఇన్ని ఉద్యోగాలు చూసుకోండి కావాలంటారు. సరే వాళ్ళది పక్కకు పెట్టండి, వాళ్ళు ఇయ్యలేదని చెప్పేసి మీరు నోటుకొచ్చినట్లు మాట్లాడి ప్రజలు నమ్మించి నిరుద్యోగులు నమ్మించి వచ్చి గద్దెనెక్కిరు కదా. సరే పోని మరి మీరెన్ని ఇచ్చిర్రు అంటే 70,000 ఉద్యోగాలంట. పచ్చబద్ధం ఇది. మీరు ఇచ్చిందల్లా కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలకు ఎగ్జామ్స్ పెట్టి కరెక్ట్ వాళ్ళు పాస్ అయిన టైంలో ఆయన దిగిపోయిండు. అలా పాస్ అయిన వాళ్ళకి మీరు ఇచ్చింది ఓన్లీ ఉద్యోగాలకు సంబంధించిన సర్టిఫికెట్లే మీరు వాళ్ళ చేతికి ఇచ్చినది గుర్తుపెట్టుకోరు. మీరు నోటిఫికేషన్ ఇచ్చి మీరు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 5,000 నుంచి 6,000 ఉద్యోగాలు మాత్రమే. ఇది ఏ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ నిరుద్యోగిని కదిలించినా కూడా ఈ మాట మీద స్పష్టంగా వారు సమాధానం చెప్తారు. మీకు మీ ముఖం మీదనే చెప్తారు సమాధానం. 5,000 నుంచి 6,000 ఉద్యోగాలు మాత్రమే మీరిచ్చింది. 70,000 అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉండి ఇంత పచ్చబద్దాలు ఆడడం కూడా కరెక్ట్ కాదు. ఇది షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.